కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులకు చుక్కలు చూపిస్తోంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న మావోయిస్టులకు అమిత్ షా డెడ్ లైన్ చెప్పి మరీ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఈ ఆపరేషన్ కగార్ చూస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఎంత పటిష్టంగా యుద్ధం చేయగలదో స్పష్టంగా అర్థమవుతోంది. ఆపరేషన్ సింధూర్ అయినా ఆపరేషన్ కగార్ అయినా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తారు. టార్గెట్ ఫిక్స్ చేసుకుంటే గురి తప్పదు. ఎక్కడా వెనకడుగు వెయ్యరు. లక్ష్యాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు కూడా. అలా ఉంటుంది అమిత్ షా, అజిత్ దోవల్ యుద్ధ నీతి. దాదాపు 5 దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడించిన నక్సలిజాన్ని నిర్మూలించేందుకు గతంలో అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. అయితే ఇక్కడ మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి అప్డేట్స్ ఇంకా మేము మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నిజానికి ఛత్తీస్గఢ్, ఉమ్మడి ఏపీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇలా ఒక్కటేమిటి అనేక రాష్ట్రాలు ఈ నక్సలిజాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు చేశాయి. కానీ వీరితో సరిగ్గా యుద్ధం చేయలేకపోయాయి. కానీ అమిత్ షా, అజిత్ దోవళ్లు మాత్రం వీరికి చుక్కలు చూపిస్తున్నారు. ఎప్పుడూ లేనట్టుగా ఏకంగా కేంద్ర ప్రధాన కార్యదర్శిని ఎన్కౌంటర్ చేశారంటే మామూలు విషయం కాదు. బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు మరణంతో మావోయిస్టుల అంతం ఖాయమైంది. ఇక మిగిలి ఉన్నది కొద్దిమంది మాత్రమే. వారిని అమిత్ షా వదిలేలా లేరు. దీన్ని గుర్తించిన మావోయిస్టులు తమను వదిలేయండి మహాప్రభో, చర్చలకు వస్తాము అంటూ ఎన్నిసార్లు బతిమాలినా ఉపేక్షించడం లేదు. చర్చలనే మాటనే కేంద్రం అంగీకరించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆపరేషన్ కగార్ మావోయిస్టుల చెవుల్లో రామ్ నామ్ సత్యహే అన్నట్లుగా వినిపిస్తోంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో మావోయిస్టులపై ఎన్నో ఆపరేషన్లు చేపట్టినా ఎందుకు ఇంత సక్సెస్ను అందించలేదు? ఇప్పుడు అమిత్ షా, అజిత్ దోవళ్ల దగ్గరున్న మంత్రదండం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా దయచేసి ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఆపరేషన్ కగార్కు అమిత్ షా డెడ్ లైన్ పెట్టారంటే అది ఒట్టి మాట కాదు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఇచ్చే పేలవమైన వాగ్దానం అసలే కాదు. దీని వెనక పక్కా వ్యూహాన్ని రచించుకున్నారు. మావోయిస్టులకు చరమగీతం పాడేందుకు మన బలగాలకు సంపూర్ణ శక్తిని అందించి సిద్ధం చేశారు. అందుకు దాదాపు 5 ఏళ్ల క్రితం నుంచే ప్లానింగ్ చేశారు. ఇప్పటి వరకు మావోయిస్టులపై చేపట్టిన ఆపరేషన్లో మనకు ఎదురైన సవాళ్లు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఏ ఆయుధాలు ఇవ్వాలి, భద్రతా బలగాలకు అడవుల్లో ఎదురయ్యే ఇబ్బందులు ఏంటన్న దానిపై పక్కా సమాచారం తీసుకున్నారు. ముందుగా మావోయిస్టులతో పోరాడాలంటే అత్యాధునిక ఆయుధాల కాంపోజిషన్ అవసరం. అందుకే ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించారు. గతంలో కూంబింగ్కు వెళ్లే బలగాలు AK-47తో లైట్ మెషిన్ సెల్ఫ్ లోడెడ్ రైఫిల్, ఇన్సాస్ రైఫిళ్లను తీసుకెళ్లేవారు. ఫైరింగ్ లో మన దేశంలోని బలగాలు చాలా చోట్ల ఇదే కాంబినేషన్ ఉపయోగిస్తాయి. పెద్ద మొత్తంలో వెళ్ళినప్పుడు 2 ఇంచ్ మోటార్లు కూడా తీసుకెళ్లేవారు. వీటిలో AK తుపాకులు తప్ప SLR, LMG 2 ఇంచ్ మోటార్లు చాలా బరువైనవి. LMG దాదాపు 8.5 కేజీలు, SLR స్నైపర్ 7.5 కేజీలు. ఇక ఇన్సాస్ బరువు తక్కువే అయినా AK-47 తుపాకుల ముందు అది నిలబడలేదు. ఎక్కువ దూరంలోని శత్రువును చంపలేదు, కనీసం గాయం కూడా చేయలేదని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఇక 2 ఇంచ్ మోర్టార్ను కన్వెన్షనల్ వార్ఫేర్ గా పిలిచే స్థిర యుద్ధాల్లో ఉపయోగించడమే మంచిది తప్ప మావోయిస్టులతో అనుసరించే గెరిల్లా యుద్ధంలో దీని బరువు జవాన్లకు కష్టమవుతుంది. LMG బరువు ఎక్కువ, స్టాండ్తో సహా మోయాలి. ఏదైనా జరిగితే దాన్ని వదిలేయడమే తప్ప తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. సాధారణంగా LMGని ఫైర్ పవర్ కోసం, ఎనిమీని ఎంగేజ్ చేయడం కోసం వాడతారు. గెరిల్లా యుద్ధంలో శత్రువును ఎంగేజ్ చేయడం సాధ్యం కాదు. ఎవరి శక్తి మేరకు వారు ముందుకు దూసుకెళ్లి కొట్టడమే ఉంటుంది. ఈ పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఆపరేషన్ కగార్లో పాల్గొనే బలగాలన్నీ AK-47 వాడాలని నిర్ణయించారు. భారీ ఆయుధాల వల్ల స్ట్రెస్ తీసుకోవడం కంటే తక్కువ బరువు ఉన్న వాటినే తీసుకెళ్లడం బెటర్ అనుకున్నారు. దీంతో పాటు దండకారణ్య వాతావరణం చాలా కఠినమైంది. శీతాకాలంలో భరించలేని చలి, వేసవిలో భరించలేని ఎండలు, వర్షాకాలంలో వాగులు, వంకలు అన్ని పొంగి పొర్లుతూ ఉంటాయి. దండకారణ్యంలో కొన్ని వందల వాగులు, వంకలు నిత్యం నీటితో కళకళలాడుతూ ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పెద్ద వాగులు దాటాలి. ప్రస్తుతం ఆపరేషన్లో పాల్గొన్న జవాన్లు అనేక వాగులు దాటుతూ అవస్థలు పడిన వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. అందుకే 2.5 నుంచి 3 కేజీల బరువు ఉండే AKను వాడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక లైట్ మెషిన్ గన్, 2 ఇంచ్ మోర్టార్ స్థానంలో ఏకకాలంలో గ్రెనేడ్ల వర్షం కురిపించే మల్టీ గ్రెనేడ్ లాంచర్ MGL-40 వాడుతున్నట్లు వస్తున్న వార్తలు, వీడియోలు చూస్తే అర్థమవుతుంది. గతంలో AK-47కు అనుసంధానించి ఉన్న UBGLతో ఒక్కో గ్రెనేడ్ను ఫైర్ చేసేవారు. AKలకు తోడుగా MGL వాడటం వల్ల ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు ఉన్న చోట లేదా మావోయిస్టుల వైపు నుంచి ఫైర్ పవర్ తీవ్రంగా ఉన్న సమయంలో MGL వాడేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మావోయిస్టులు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ డ్రోన్లను రప్పించారు. ఏరియల్ సర్వేలెన్స్ భారత్ ఈ డ్రోన్లను దిగుమతి చేసుకుంది. 15,000 అడుగుల ఎత్తులో ఎగిరే ఈ డ్రోన్లు మావోయిస్టులను గుర్తించి వారి ఇమేజ్లను నేరుగా జాతీయ సాంకేతిక నిఘా సంస్థ
NTRO అంటే నేషనల్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ కు పంపిస్తాయి. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్కౌంటర్లలో దీన్ని వాడినట్లు పత్రికలు పేర్కొన్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. వెపన్ కాంపోజిషన్ తర్వాత అతి ముఖ్యమైనవి జవాన్ల రవాణా, ఆహారం, నీరు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. భద్రతా బలగాలు ఏ ఆపరేషన్కు వెళ్ళినా కనీసం 72 గంటలు అడవుల్లో ఉండాల్సి వస్తుంది. అంటే 72 గంటలకు కావాల్సిన ఆహారం, నీరు తీసుకెళ్లడం అసాధ్యం. కాబట్టి వారికి చిరుతిళ్లు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ తో పాటు 2 నిమిషాల్లో అయిపోయే మ్యాగీ ప్యాకెట్ల కిట్టును తయారు చేశారు. మ్యాగీ, గుడ్లు వండుకోవడానికి పోర్టబుల్ మినీ స్టవ్ తెప్పించారు. ఇది ఢిల్లీలోని ఒక సంస్థ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ధర కూడా తక్కువే. మంచు పర్వతాల ట్రెక్కర్లు వీటిని వేడి చేసుకోవడానికి వాడతారు. అనేక పరిశీలనల తర్వాత జవాన్లకు ఈ పోర్టబుల్ మినీ స్టవ్ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ప్యాంటు జేబులో పెట్టుకునే సైజులో మాత్రమే ఉంటుంది ఇది. 2 జవాన్లకు ఒక స్టవ్నిస్తూ అదనంగా మరో సిలిండర్ ఇవ్వడంతో జవాన్ల ఆహార సమస్య తీరింది కూడా. ఇక దండకారణ్యంలోని వాగు వంకల్లో దొరికే నీటి వల్ల ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నీరు తీసుకెళ్లడం కష్టం, అలాగని కలుషితమైన నీటిని తాగడం ప్రమాదం. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించారు. బాటిల్ ఫిల్టర్ క్యాప్లను తెప్పించారు. మొత్తంగా నీటి శుద్ధి జరగకపోయినా ప్రమాదం నుంచి బయటపడేలా ఏర్పాటు జరిగిందన్నమాట. ఇలా జవాన్లను పూర్తిగా సిద్ధం చేసి మావోయిస్టులపైకి పంపింది కేంద్రం. గతంలో ఇన్ని ఏర్పాట్లు ఉండేవి కావు. జవాన్లకు కనీస సదుపాయాలు ఉండేవి కావు. చాలా మంది వడదెబ్బ తగలడం, నీరసించిపోవడం, అనారోగ్యానికి గురి కావడం జరిగేది. దీంతో వీరిని మావోయిస్టులు సులువుగా చంపేసేవారు. దీనికి తోడు మావోయిస్టులు గతంలో ఉన్నంత బలంగా లేరు. ఇప్పుడు పూర్తిగా నీరసించిపోయారు. ఇందుకు కూడా సుదీర్ఘ ప్రణాళికలు రచించారు అమిత్ షా అండ్ అజిత్ దోవల్. బహుశా 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయడానికి నడుంగట్టి ఉండాలి. అందుకు సంబంధించిన బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి ఉండాలి. సరిగ్గా 2019లో కమల పార్టీ విజయం సాధించగానే మావోయిస్టులపై ప్రభుత్వ పరంగా చర్యలు మొదలయ్యాయి. మొదటగా వీరికి కొన్ని ప్రాంతాలకు కట్టడి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను కొన్ని ప్యాకెట్లుగా విభజించింది. గ్రీన్, ఎల్లో, రెడ్ ప్రాంతాలుగా వర్గీకరించింది. ఈ ప్రాంతాలను బట్టి ప్రత్యేక వ్యూహాలు అనుసరించింది. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాలతో మావోయిస్టులను కట్టడి చేశారు. ముందుగా వారికి కనీస అవసరాలైన మందులు, ఆహారం వంటివి కట్టడి చేసేశారు. అటవీ ప్రాంతంలో మలేరియా ఎక్కువగా విజృంభిస్తుంది. వీటికి గిరిజన ఆరోగ్య కేంద్రాల్లో మందులు విరివిగా లభించేవి. కానీ అజిత్ దోవల్ వీటిని కట్టడి చేశారు. కేవలం గిరిజనులకు మాత్రమే అందేలా వ్యూహాలు రచించారు. వీటితో పాటు గిరిజన ప్రాంతాల్లో భారీగా సెల్ టవర్లు నిర్మించారు. ప్రభుత్వ రంగ సంస్థ BSNL ఇందులో కీలక పాత్ర పోషించింది. వీటితో పాటు రోడ్లు సైతం నిర్మించడంతో గిరిజనులకు కనెక్టివిటీ పెరిగింది. ఫలితంగా ప్రభుత్వానికి ఇన్ఫార్మర్ వ్యవస్థ సైతం బలోపేతమైంది. మరోవైపు అత్యంత కీలకమైన ఆర్థిక ఆయుధ వనరులను భారీగా కట్టడి చేశారు అజిత్ దోవల్. వారికి ఏ మూల నుంచి కూడా డబ్బులు అందకుండా చేశారు. గతంలో పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం ద్వారానో లేక దేశంలోని మిలిటెంట్ సంస్థల ద్వారానో ఆయుధాలు అందేవి. కానీ వాటిని సైతం కట్టడి చేయడంతో మావోయిస్టుల దగ్గర శక్తి భారీగా తగ్గిపోయింది. నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. ఇలా ఒకవైపు కట్టడి చేస్తూనే మరోవైపు పోలీస్ ఫార్వర్డ్ బేస్లను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. దీంతో స్వల్పంగా ప్రభావితం ఉన్న ప్రాంతాలన్నీ పోలీసుల హస్తగతమయ్యాయి. ఇందుకోసం కేంద్రం పలు పథకాలను అమలు చేసి భారీ ఖర్చు చేసింది. భద్రత ఖర్చుల పథకం ద్వారా 3,260 కోట్ల ఖర్చు, ప్రత్యేక కేంద్ర సహాయానికి 3,563 కోట్ల కేటాయింపు, మౌలిక వసతుల పథకం ద్వారా 1,741 కోట్లతో పటిష్ట పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరిగింది. ఇక అంతకుముందు వీటి సంఖ్య కేవలం 59 మాత్రమే ఉండేది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 17,559 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 14,618 కిలోమీటర్లు పూర్తి చేసింది. 4G సేవల కోసం 10,505 సెల్ టవర్ల ఏర్పాటు లక్ష్యంలో 7,768 పూర్తి చేసింది. ఇక 5,731 పోస్టాఫీసులు ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ జిల్లాల్లో 178 ఏకలవ్య మోడల్ స్కూళ్లు, 48 ITIలు, 61 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీని ద్వారా గిరిజనులకు నగరాలతో కనెక్టివిటీ పెరిగింది. 4G సేవల ద్వారా గిరిజనుల్లో భారీ మార్పు వచ్చింది. పోలీసులకు ఇన్ఫార్మర్ వ్యవస్థ కూడా పెరిగింది. ఇలా మెల్లిమెల్లిగా మావోయిస్టులను కట్టడి చేస్తూ వచ్చింది కేంద్రం. దీనివల్లే 2014లో 126 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా వాటి సంఖ్య 2018లో 90కి, 21లో 70కి, 24లో 38కి, ప్రస్తుతం 12కు తగ్గింది. ఈ 12 జిల్లాల్లో 6లో మాత్రం మావోయిజం తీవ్రంగా ఉంది. అవి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుకుమా, జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, వీటికి తోడు తెలంగాణ సరిహద్దుల వద్ద ఉన్న కర్రెగుట్టలు. ఈ గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిన తర్వాతే కేంద్రం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. ఇక ప్రస్తుతం యుద్ధమే కొనసాగింది. గతంలో ఇలా గ్రౌండ్ వర్క్ చేయకపోవడం వల్ల మావోయిస్టులు విజయం సాధించేవారు. కానీ ఇప్పుడున్నది అమిత్ షా, అజిత్ దోవల్ ద్వయం. వీరు గనక ప్లాన్ వేస్తే అది ఖచ్చితంగా విజయం సాధించాల్సింది. ఈ సంకల్పమే ఇప్పుడు విజయాలను అందిస్తోంది. గడిచిన 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని విజయాన్ని భద్రతా బలగాలు నమోదు చేశాయి. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి హతమవ్వడంతో ఇక మావోయిస్టు పార్టీ పునాదులు కదిలినట్లయింది.
ఇక మిగిలి ఉన్నది కొద్దిమంది మావోయిస్టులు మాత్రమే. మరో 2 నెలల్లో వీరు కూడా అంతమయ్యే దశకు చేరుకునే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే కేంద్రం నిర్దేశించుకున్న 2026 మార్చి కంటే ముందే నక్సలిజం పూర్తిగా అంతమవుతుంది. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కోఆపరేట్ చేయండి. ఇలాంటి మరిన్ని రీసెర్చ్ కంటెంట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.